పాకిస్తాన్ కూడా యుద్ధంలోకి దిగుతుందా? సౌదీ అరేబియా చెప్పగానే యుద్ధానికి సిద్ధంగా ఉంది పాకిస్తాను. దానికి కావలసినటువంటి ఆయుధాలు కూడా రెడీలోనే ఉన్నాయంటూ పాకిస్తాన్లో రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి జర్నలిస్టు నజాం చెప్పడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ మీదన సరైన సమయంలో దాడి జరుగుతుంది. సౌదీ అరేబియా ఆర్డర్స్ కోసం పాకిస్తాన్ వెయిట్ చేస్తోంది. ఆల్రెడీ సౌదీకి కూడా ఎక్విప్మెంట్ ఇచ్చేయడం జరిగింది. సౌదీలో ఉండి కూడా దాడులు చేస్తామని చెప్తున్నారు. ये यही कह रहे हैं सऊदी अरेबिया को, क्या कह सकते हैं? मैं इनकी जगह पे हूं तो मैं क्या कहूं? मैं इनको यही कहूंगा, सर वी आर विद यू. हम ईरान को समझाने की कोशिश कर रहे हैं. वी विल स्टैंड विद यू, वी विल डिफेंड यू. आप जो हुक्म करेंगे हम कर देंगे, मगर अभी वो स्टेज आई नहीं है. गिव अस टाइम टू वर्क थिंग्स आउट. रेस्ट एश्योर्ड, our services, our army and our diplomacy is at your service because we are together in this. तो और कुछ छोटे छोटे टेक्निकल चीजें होंगी जो कि डिस्कस की जा रही होंगी कि आप ये भेज दें, वो कर दें, ईरान के साथ ये बात करें, उधर ये बात करें. तो ये बातें भी चलती रहती है ना. और ये टेलीफोनों के ऊपर और नहीं होती है बातें. उसकी वजह यह है कि फिर CIA और मोसाद सुन रहे होते हैं. तो इसलिए ये बातें पर्सनली करनी पड़ती है इन सेफ एनवायरनमेंट. సౌదీకి ఇప్పటికే ఎక్విప్మెంట్ పాకిస్తాన్ ఇచ్చింది, ప్లస్ సౌదీ చెప్పగానే దాడికి సిద్ధంగా ఉంది. ఇది నిజమైతే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. ఇరాన్తో పెట్టుకుంటే ఇరాన్కి పాకిస్తాన్ బోర్డర్స్, అక్కడ సౌదీ అరేబియా డబ్బులు ఇస్తుంది పాకిస్తాన్కి. ఆ డబ్బులకు కక్కుర్తిపడి గనక ఇరాన్ మీద దాడికి కనుక పాకిస్తాన్ వెళ్తే మనం ఏం చేయక్కర్లా. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఒకవైపు పాకిస్తాన్ మీదకి దాడికి దిగి, ఇటు పక్కన ఇరాన్ వాళ్ళు దాడికి దిగితే పాకిస్తాన్ 4 ముక్కలు కావడం అన్నటువంటి చాలా సులభంగా జరిగిపోతుంది.